భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు తునిలో ప్రజా సంఘాలు ఘనంగా నివాళులర్పించాయి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వీరంతా తుని పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి అమర జవానులకు నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల వీరమరణానికి నివాళులర్పిస్తూ తునిలో ప్రజా సంఘాలు శాంతియుత ర్యాలీ నిర్వహించాయి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ రాజా గ్రౌండ్ నుంచి ప్రారంభమై మెయిన్ రోడ్ గొల్లపరవ సెంటర్ రామా థియేటర్ మీదుగా సాగుతూ తిరిగి రాజా గ్రౌండ్ కు చేరుకుంది. ఈ సందర్భంగా భారత్ పాక్ యుద్ధంలో అసూలు బాసిన అమర జవాన్లకు వీరంతా ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం వారు చేసిన త్యాగం వెలకెట్టలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు సిహెచ్ మంగరాజు, కార్యదర్శి ఎన్ వీర్రాజు, ట్రెజరర్ కె కిషోర్ రెడ్డి మరియు ఇతర రోటరీ సభ్యులు, రోట్రాక్ట్ సభ్యులు, ప్రముఖ డాక్టర్లు, న్యాయవాదులు, సమాజ సేవకులు, ఇతర స్వచ్ఛంద సంస్థల సభ్యులు, మహిళలు, విద్యార్థులు, దేశ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. భారత్ మాతాకి జై. మన 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 పహల్గామ్ ఘటనలో జరిగిన తర్వాత జరిగిన పరిణామాల వల్ల మన సైనికులు కొంతమంది ప్రాణాలు అర్పించడం జరిగింది మన దేశం కోసం. వారికి నివాళులు అర్పిస్తూ అలాగే ఏ పరిస్థితులైనా సరే యుద్ధానికైనా సరే సిద్ధంగా ఉన్న మన తోటి సైనికులకి మేమందరం కూడా మీతో ఉన్నామని చెప్పేసి నినాదాలు ఇస్తూ తుని రోటరీ క్లబ్ ఈ రోజు కార్యక్రమం మొదలుపెట్టిందండి. దానికి నగరంలో ఉన్న ప్రతి స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా, ప్రతి వృత్తి కార్మికులు కానీ ఎవరన్నా సరే, ప్రతి ఒక్కరు, మన మీడియా సోదరులు కానీ అందరూ కూడా చక్కని సహకారం అందించారు. దేశానికి ఏ రకమైన సేవకాలన్నా సరే మాలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ ఏ పౌరుడన్నా సరే ముందుకు వచ్చి ఇలాగా మేము ఉన్నామని భరోసా తెలియజేస్తే బాగుంటుందండి. అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏ రకమైన సేవలు కావాలన్నా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని మన ప్రధానమంత్రి మోడీ గారికి ఈ విధంగా తెలియజేస్తున్నామండి. జై జవాన్, భారత్ మాతాకి. భారతదేశ సంరక్షణ కోసం దేశ బోర్డర్లో సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశాన్ని కాపాడుతూ పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సైనికులు అమరులై ఉన్నారు. వారందరికీ మన ప్రభుత్వాలు అండగా నిలబడ్డాయి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా దేశ ఐక్యత చాటుకునే విధంగా మోడీ గారికి మద్దతు తెలుపుతూ దేశ రక్షణ కోసం ఇప్పుడు పాకిస్తాన్ తో జరిగే యుద్ధంలో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు. మోడీ గారి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలుకుతున్నాం. ఈ రోజు భారతీయులుగా గర్వంగా మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే అక్కడ మనందరినీ కాపాడడం కోసం బోర్డర్ లో సైనికులు ప్రాణాలు లెక్క చేయకుండా యుద్ధం చేపట్టారు. ఈరోజు చాలా మంది మన దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ పాకిస్తాన్ యొక్క అరాచకాలని అడ్డుకట్టు వేసే విధంగా భారతదేశం తీసుకునే ప్రతి ఒక్క ప్రణాళికకి కూడా భారతీయులందరూ మద్దతుగా నిలబడుతున్నారు. ఈ యొక్క తుని నియోజకవర్గంలో ప్రత్యేకంగా రోటరీ క్లబ్ వారు మరి ఇతర సంఘాలు అందరూ కూడా కలిపి ఈ యొక్క జాతీయ ఐక్యత తెలిపే విధంగా ఈ యొక్క ర్యాలీ చేపట్టడం అందరూ భారతీయులుగా గర్విస్తున్నాం. చాలా ఈ ఐక్యతను ముందుకు చాటే విధంగా యుద్ధం వస్తే ప్రాణాలు లెక్క చేయకుండా ముందుకెళ్ళడానికి భారతీయులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఈనాడు భారతదేశంలో జరిగిన ఈ యొక్క ఘోర కలి ఒక పథకం ప్రకారం కొన్ని ప్రత్యేకించి వాడు హిందువా కాదా అని చూసి కాల్చాడు. దానికి మన మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పారు, దీనికి ఎవరు చేశారో వారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వారు ఈ యొక్క భూలోకంలో ఎక్కడున్నా వారిని పట్టి ఇతికి వాళ్ళని అంతమొందిస్తానని మోడీ గారు 75 సంవత్సరాలు వయసు చెప్పాడంటే మనం అంతకంటే తక్కువైన వాళ్ళు ఎక్కువ శాతం మనం ఉన్నాము. వారి యొక్క అడుగుజాడల్లో కలిసి ఈ దేశ సంరక్షణలో, ఈ జాతి యొక్క సంరక్షణలో నడుము కట్టినటువంటి భారత ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారికి పార్టీలు అతీతంగా పక్కన పెట్టి మద్దతు తెలియజేసుకుంటూ ఇంకొక 6 నిమిషాలు మాట్లాడతాను. గౌరవనీయులు స్వర్గీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత చరిత్రలోనూ నిత్యం చెప్పేవాడు, ఈ యొక్క దేశానికి ఇంకో దేశానికి యుద్ధం వస్తే నువ్వు ఎవరు పక్క ఊహిస్తావంటే నేను ఈ దేశం పక్క ఊహిస్తాను. అదే ఇక్కడ రెండు జాతులకు ఏదన్నా
స్వదేశంలో గొడవ తెస్తే నా జాతి వైపు ఉపయోగిస్తాను. అటువంటి బాడుచాల్లో మనం పోవాలని మీకు అందరికి తెలియజేసుకుంటూ మీరు ఒక్క అవకాశం ఇస్తే అందరికీ నమస్తే. ఈరోజు తుని పట్టణంలో మన రోటరీ సంస్థ వారు, వివిధ రాజకీయ ప్రముఖులు, సామాజిక సేవకులు అందరూ కూడా కలిసి మరి పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా భారతీయ జవాన్ల మృతికి సంతాపం తెలియజేస్తూ తుని పట్టణ మెయిన్ రోడ్ నందు ఈ మొండి టెండర్లు కూడా సైతం లెక్క చేయకుండా మరి భారతీయ జెండాలతో మనమందరం ఒకటే, మనమంతా భారతీయులు అనే ఒక నినాదంతో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ భారతదేశంలో ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా మనమంతా భారతీయులం. ఈ దేశానికి ఏమొచ్చినా సరే మనంతా కుల మతాలకు అతీతంగా ఒకటే నినాదం మనం తెలియజేయాలి. మనంతా భారతీయులనే ఒక నినాదం తెలియజేస్తూ మరి మన కోసం ప్రాణాలు అర్పించిన భారతీయులకి, జవాన్లకి మనం ఘన నివాళులు అర్పించాలి. ఇటువంటి సమయంలో ఎవరు కూడా వాళ్ళ మతాలు, ప్రాంతీయ భేదాలు లేకుండా భారతీయులు అనే ఒకే నినాదంతో ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై భారత్ మాతాకి జై. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక సంకేతాన్ని అయితే ఇచ్చింది. భారతదేశం ఏ విషయంలోని కూడా తీసిపోదు. దానికి కారణం భారతీయ పౌరుల మీద ఏ ఒక్కరు దాడి చేసినా కూడా ఆ ప్రజల్ని మట్టు పెడతామని చెప్పేసి మన సైన్యాన్ని ముందుకు తీసుకెళ్లి ఇవాళ మన భారతదేశ చరిత్రని ప్రపంచ పుటల్లోకి ఎక్కించిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు మన జవాన్లు ఎవరైతే వీరమరణం పొందారో వాళ్ళకి మనం కూడా అవసరమైతే మన ప్రాణాలను కూడా తగ్గించి మన భారతదేశాన్ని కాపాడుకుంటాము, మన భారతదేశంలో ప్రజల్ని కాపాడుకుంటామని చెప్పేసి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనం తెలియజేస్తున్న ఈ సంకేతానికి మీ అందరికీ, మన భారతదేశం తరపున అందరికీ, మన ప్రధాని మోడీ గారికి, మన యువ సైనికులకి, మన ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్. అందరికీ నమస్కారం అండి. నేను ముందుగా భారతీయ ముద్దుగుడ్డిగా పుట్టినందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇది మన స్వాతంత్ర దేశంలో అందరూ కలిసిమెలిసిన దేశం ఏదైనా ఉందంటే అది మన ముఖ్యంగా మన భారతదేశం ఒకటే. అలాంటి దేశంలో పహల్గాంలో మన రాష్ట్రానికి సంబంధించిన, మన దేశానికి సంబంధించిన వాళ్ళని చంపేయడం వల్ల తీవ్రవాదులు చాలా బాధ కలిగిన విషయం. దీనికోసం మన జవాన్లు మన కోసం యుద్ధం చేస్తూ మనం ఎంత సుఖాంతులతో ఉంటున్నాం అంటే మన జవాన్లు మన బోర్డర్ లో వాళ్ళు ఉండడం వల్లే మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాంటి వారిని 4 పైగా చంపేయడం జరిగింది. నిన్న కూడా ఒక BSF వారిని కూడా చంపడం జరిగింది. అలాంటి వాళ్ళకి మనం ఘన నివాళులు అర్పించుకున్నాం. దేశం కోసం మనం కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వాళ్ళకి ఘన నివాళులు అర్పించుకోవడం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది. దీనికి